సో నా క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్. సో ఇప్పుడు గ్రేస్ అని అంటున్నారు, నువ్వేమో సెకండ్ కమింగ్ అని అంటున్నావు. సో గ్రేస్ ప్రీచ్ చేయడం తప్పేంది? గ్రేస్ ప్రీచ్ చేయడంలో తప్పు ఏమీ లేదు. గ్రేస్ ప్రీచింగ్ ఎవరికి కొత్తగా దేవుళ్ళకి వచ్చేది. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ పాపం చేసినావు, నీ దేవుడికి వచ్చి నేను పాపంలో ఉన్నా. ఒక మనిషి ఆల్రెడీ దేవుళ్ళు ఉన్నోడు పడిపోయినప్పుడు దేవుడి కృప నీ తోటి ఉందనేసి చెప్తాడు దేవుడు. సో వెన్ దే రిపెంట్ ఐ విల్ ఫర్గివ్, బట్ గాడ్ ది సేమ్ టైమ్ సేస్ యూ షుడ్ నాట్ రిపీట్ దట్ మిస్టేక్. అందుకే మనం ప్రభు వాళ్ళ దగ్గర చిన్న మిస్టేక్ చేస్తాం, బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్, వీఆర్ ఇన్ దిస్ వరల్డ్. సో స్మాల్ మిస్టేక్స్ కెన్ హ్యాపెన్, లైక్ lying, or problem might have been seen to a person in a different way. Suddenly అంటే వావ్ బ్యూటిఫుల్ ఉంది ఉమెన్, వావ్ హ్యాండ్సమ్ ఉన్నాడు అనేసి అంటాం. సో ఈవెన్ దాట్ ఈజ్ ఆల్సో అ సిన్ అన్నమాట. సో ఆ చిన్న సిన్ కి మనము టేబుల్ దగ్గర, లార్డ్స్ టేబుల్ దగ్గర రిపెంటెన్స్ ఉంటుంది. కానీ మనం ఏదైనా పెద్ద తప్పు చేసినా, మనం దేవుడి నుంచి దూరం వెళ్ళిపోయినామని చాలా మంది దే సెపరేట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ గాడ్, కమింగ్ టు ద చర్చెస్ అండ్ ఆల్. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఈ గ్రేస్ అనేది స్టెప్ ఇన్ అవుతుంది యాజ్ పర్ మై వ్యూ. అప్పుడు దేవుడు అంటాడు, నేను క్షమిస్తున్నాను, తెలియక చేసినా నా దగ్గరకు వచ్చి ఒప్పుకొని మళ్ళీ ఆ పాత జీవితంలో వెళ్ళకపోతే చాలు అంటాడు. అది కానీ ప్రతిదానికి గ్రేస్ అంటే ఈ వరల్డ్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఓకే, గ్రేస్ ఇస్ దేర్, I can go and ask God forgiveness అంటే that doesn't work at all. ఇయాల యూత్ చేస్తుందే అది గ్రేస్ అని తీసుకొని అది. God clearly says He came to this world to preach the kingdom of God. He told the same to His disciples. First seek ye the kingdom of God, then everything will be fall into His places. ఆయన వెళ్ళేటప్పుడు నేను తిరిగి వస్తాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని. సువార్త ఏంది? వాళ్ళు ట్రైన్ అయింది దేవుని దగ్గర నుంచి పరలోక రాజ్యం గురించి చెప్పాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? పరలోక రాజ్యం గురించి చెప్పాలి. అయ్యా ఇది కాదు లైఫ్, ఆఫ్టర్ డెత్ అండ్ లైఫ్ చెప్పాలి. ఇప్పుడు మనం గోయింగ్ ఆన్ యువర్ సీజన్ గోన్ స్టార్ట్, యూ గోన్ హ్యావ్ అ న్యూ సీజన్ అంటే ఏం సీజన్? ద సీజన్ విల్ కమ్. అయ్యా గాడ్ వేర్ ఐ యామ్, ఐ మీన్ హెల్, నో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అని అంటే ఎట్లా? You should know second coming, the God fear అనేది, if it is there in your heart and you seek the kingdom of God, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంది, నువ్వు ఏ సిచ్యువేషన్ ఉన్నా ఆ సిచ్యువేషన్లో నుంచి బయటపడుతుంది. నీకు పడలేకపోయినా కూడా నీకు ఆ సిచ్యువేషన్లో కూడా నీకు ఆనందాన్ని ఇస్తాడు దేవుడు, తెలుసా? ఎందుకంటే గాడ్ క్లియర్లీ ద వర్డ్ సేస్ ఏమని ఉంటుంది అంటే, దేవుని రాజ్యం ప్రకటించండి. మనం దేవుడు ప్రకటిస్తాం, మనం న్యూ సీజన్ వస్తుంది, ప్రాస్పరిటీ వస్తుంది. ఏం ప్రాస్పరిటీస్ వస్తాయి? వెన్ యూ డు నాట్ నో ద ట్రూ గాడ్, వెన్ యూ డు నాట్ నో వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ యువర్ డెత్, వేర్ యూ విల్ బి, వెన్ యూ విల్ బి. ఈవెన్ గాడ్ సేస్ దట్, జీసస్ క్లియర్లీ అంటాడు, నేను ఈ సేవలు చేశాను, ఆ సేవ చేశాను, ఈ అద్భుతకాలు చేసిన, ఆ అద్భుతకాలు చేసినాను అంటే దేవుడు అంటాడు, నువ్వు ఎవరు నేను ఎరగనని అన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా అది ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క చర్చ్ దేర్ విల్ బి న్యూ సీజన్ అందరూ ఏమే అని అనుకోకూడదు. బట్ వాట్ ఈస్ ద న్యూ సీజన్? ఆ న్యూ సీజన్ నీ లైఫ్లో ఎంటర్ కావాలంటే యూ నీడ్ టు నో. గాడ్, జీసస్ హిమ్సెల్ఫ్ సేస్ దట్ హూఎవర్ ఫాలోస్ మీ విల్ హ్యావ్ అ ట్రిబులేషన్స్. నీ కష్టాలు ఉంటాయని జీసస్ క్రైస్ట్ క్లియర్లీ చెప్పినాడు. Christian life will not go smooth. Christian life is not as smooth like a butter. Christian life is always narrow. When you walk with faith in that narrow way, the kingdom will come to you.